ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ దినము నాడు మనము దేవుడి వాక్యమును చూసుకుందాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము ఒక వచనాన్ని మనం మొదటి వచనంలో చూసుకుందాం. ఇక్కడ ప్రధాన గాయకునికి దావీదు కీర్తన, దావీదు గారు రచించిన కీర్తన. ఏమని రచించాడంటే, యెహోవా నీ శరణుజొచ్చియున్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము అని అంటున్నాడు. ఎవరిని వేడుకుంటున్నారంటే తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అంటే ఈ మాటకు శరణు వచ్చి ఉన్నాను అని అంటే ఆశ్రయించుట. దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆశ్రయించి దేవుని రెక్కల కిందికి వచ్చి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని? యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎప్పుడూ సిగ్గుపడనీయకము ప్రభు అని అడుగుతున్నాడు. ఎందుకు సిగ్గుపడడం అంటే తన ఉన్న పరిస్థితిని బట్టి, తనను శత్రువులు తరుముతున్న దాన్ని బట్టి, తన స్థితిని గతిని ఎరిగి శత్రువులు రేపు తనను చూసి ఏలన చేయకూడదు, శత్రువుల మధ్యలో తన ఎప్పుడు సిగ్గుపరచబడకూడదు అని ఆయన నమ్ముకున్న దేవుడు శక్తివంతుడు, బలాతిశయము కలిగిన వాడు, బాలాఢ్యుడు, నమ్మకమైన వాడు కనుక ఆయనను బట్టి ఆయన వేడుకుంటున్నాడు. ఏమని? ప్రభువా నన్ను ఎప్పుడు నువ్వు సిగ్గుపడనివ్వకము, ఏ విషయంలో నన్ను లజ్జపడనివ్వకము, ఏ విషయంలో నన్ను తొలగిపోనివ్వకము ప్రభువా, నేను తల ఎత్తువాడుగానే ఉండాలన్నట్లుగా ఆయన వేడుకుంటున్నాడు అని అంటున్నాడు. నీ నీతిని బట్టి నన్ను రక్షించుము ప్రభు అంటున్నాడు. నేను చేసిన కార్యములను బట్టి కాదు, నేను నీకు చూపించిన భక్తిని బట్టి కాదు, నేను నీ ఎదుట చూపించిన ప్రేమను బట్టి కాదు, కానీ ప్రభువా నీ నీతిని బట్టి నన్ను రక్షించుము, నీ సహాయము నాకు దయచేయము అని అంటున్నాడు. ఎందుకంటే నరుని నీతి దేవుడి ముందు మురికి గుడ్డలతో సమానము. కాబట్టి దేవాతి దేవుడి నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన మాట వినుటను బట్టి, చూసిన దాన్ని బట్టి కాదు, కానీ దేవుడు తన ఉపదేశంను బట్టి నీతిమంతులకు అయినని ఎవరికైనా ఎలా తీర్పు తీరుస్తాడంటే దేవుడు తన నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆ నీతిని బట్టి నన్ను ఎప్పుడు సిగ్గుపరచక ప్రభు, నన్ను ఎప్పుడు అవమానంగా అప్పచెప్పక ప్రభు అని దావీదు రాజు వేడుకుంటున్నాడు. ఇక్కడ ఎవరిని? తండ్రి అయిన దేవుణ్ణి. ఇతన్ని ఎందుకు వేడుకుంటున్నాడంటే తండ్రి అయిన దేవుడే క్షమించువాడు, కృపచూపువాడు, కరుణించువాడు. తండ్రి అయిన దేవుడే అతన్ని సిగ్గుపరచకుండా తన రెక్కల కింద కాపాడువాడు, తనని బ్రతికించువాడు. ఎందుకనంటే దేవుడికి అంతటి శక్తి ఉంది, అంత మహిమ అతిశయం కలిగిన వాడు. దావీదు దేవుడికి హృదయానుసారుడుగా ప్రవర్తించాడు కదా. ఇలా మనం అదే చూసుకున్నట్లయితే 7వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకుందాం. ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే దావీదు ఏమంటాడంటే ఇక్కడ, యెహోవా నా దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము అంటాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు రాజు? నన్ను సిగ్గుపరచకు ప్రభువా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఎవరు? నన్ను తరుముతున్న వారి చేతిలో నుండి నన్ను తప్పించుము ప్రభువా అని అంటున్నాడు. అనేమంటున్నాడు ఇంకా, నన్ను తప్పించువాడు ఒకడును కూడా లేకపోయాను అంటున్నాడు. అంటే ఎందుకు లేరు అంటే నరుడు ఒక నరుని నుండి తప్పించలేడు, మానవుడు ఒక మానవుడి నుండి తప్పించలేడు. మానవులందరూ కూడా క్రూరమైన హృదయం కలిగిన వారు ఉంటారు కదా. చాలా మందిని చూసినట్లయితే అదే విధంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవా నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను, నీ నీడకు వచ్చాను, నీ రెక్కల కింద ఉన్నాను, నిన్ను నమ్ముకొని ఉన్నాను, నీ ఎదుట ఉంటున్నాను నేను. కాబట్టి ప్రభువా నీవు నన్ను దర్శించు, నీవు నన్ను రక్షించుము. ఎలా అంటే నన్ను నిత్యము తరుముచున్నారే శత్రువులు, వారి చేతుల నుండి నన్ను తప్పించు ప్రభు అంటున్నాడు. అని ఏమంటున్నాడు ఇక్కడ? తప్పించువారు ఎవరు లేరు, నీ ఒక్కడు మాత్రమే ఉన్నావు అని నిన్ను వేడుకుంటున్నాను ప్రభు అంటున్నాడు. ఒక్కడును లేడు, నువ్వు తప్పించు ప్రభు అంటే ఏమని అర్థము? ఎవరును లేరు, నీవు మాత్రమే తప్పించగలవు దేవా అని అంటున్నాడు. ఏమట? శరణుజొచ్చి ఉన్నాను అని. ఏమంటూ తరిమింది ఎవరు? దావీదును సౌలు తరిమాడు కదా. సౌలు చేతిలో నుండి నిత్యము దావీదును దేవుడు తప్పించాడు. క్షణము దేవుడు దావీదును తప్పించాడు కదా. దావీదును దేవుడు శరణుజొచ్చి ఉన్నాడు కాబట్టి దావీదు తప్పించబడి ఉన్నాడు. ఒకవేళ నరులను కనుక ఆశ్రయించినట్లయితే ఆయనకు ఈ రక్షణ దొరికేది కాదు, ఆయనకు ఈ శరణ దొరికేది కాదు, ఆయనకు క్షేమము భద్రత కలిగేది కాదు, ఆయన రాజు అయ్యేవాడు కాడు. కాబట్టి దేవునికి హృదయానుసారంగా నడుచుకున్నాను. ఆయన ఒకటి కోరాడు అక్కడ. ఏమంటున్నాడు? ఆయనను ప్రభు నీ నీతిని బట్టి నన్ను రక్షించుము, నీ నీతిని బట్టి నాకు సహాయము చేయగా నన్ను సిగ్గుపరచకు ప్రభు అన్నాడు కదా. అన్నాడు. దేవునికి హృదయానుసారుడుగా తను ప్రవర్తించడమే కాదు, ఇక్కడ దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. మరి ఎవ్వరు లేరు, నీ ఒక్కడమే అని పూర్తి ఆధారము పూర్తిగా దేవుని పైన డిపెండ్ అయి ఉన్నాడు, పూర్తిగా దేవుని పైన ఆనుకొని ఉన్నాడు. కాబట్టి ప్రభువుల వారు కోరుకుంటున్నది అదేమని? నీవు పూర్తిగా నా మీద కోరుకో, పూర్ణ హృదయముతో నన్ను వేడుకో, నువ్వు పూర్ణంగా నా మీద ఆనుకో అంటున్నాడు. దేవుడి మీద ఎవరమైతే ఆనుకుంటామో, ఎవరమైతే మన సమస్యను తీసి దేవుడి చేతిలో పెడతామో, మన ప్రతి విధమైన
దానిని దేవుడి చేతిలో పెట్టినట్లయితే దేవుడే మనల్ని పరిపాలించనంటున్నాడు. దేవుడే మనల్ని విడిపించేవాడు, దేవుడే మనల్ని రక్షించేవాడు, దేవుడే మనల్ని కాపాడువాడు. దేవుడు ప్రతి మన అంతర్భావంలో ఉన్న ప్రతి దాన్ని ఎరుగువాడ ఇంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన హృదయాలను పరిశోధకుడై ఇంటున్నాడు. అదేవిధంగా అంటాడు, వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. హల్లెలూయా! ఇంత మంచిగా అడుగుతున్నాడు. వారు సింహము ఎలా చీల్చుతుందో అలా చీల్చువారై ఇంటున్నారు. ప్రభువా, నేను వారి చేతిలోకి దొరికినానా? సింహము ఎలా చీలుస్తుందో అలా వాళ్ళు చీలుస్తారు. కాబట్టి అలా నన్ను వారు చీల్చివేయకుండా నన్ను తప్పించుము, నన్ను రక్షించుము, నన్ను బ్రతికించుము ప్రభువా అని దేవుడి సన్నిధిలో దావీదు రాజు గోజాడుతున్నాడు. దేవుణ్ణి మొర్ర పెడుతున్నాడు, వేడుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? శత్రువులకు దొరకకూడదు, శత్రువుల చేతుల నుంచి విడిపించబడాలి, తరుముతున్న వారి చేతుల నుంచి విడిపించబడాలి. అదే కాదు, వారి ముందు ఇక ఎన్నడూ సిగ్గుపరచబడకూడదు. అట్టిగా నన్ను తప్పించు ప్రభు అని అడుగుతున్నాడు. అంటే ఆయన నమ్ముకున్న దేవుడి మీద దావీదుకు ఎంత కాన్ఫిడెంట్, ఎంత నమ్మకము కదా! అంత నమ్మకం, అంత విశ్వాసం ఉంది కాబట్టి దావీదు దేవుని యందు నిరీక్షణ ఉంచగలిగాడు కదా, దేవుని వేడుకోగలుగుతున్నాడు. అంటున్నాడు ఇక్కడ, ఏమని అంటున్నాడంటే, నన్ను తప్పించుము ప్రభువా అంటున్నాడు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అని అంటే, దేవుడి వాక్యం ఇక 2వ అధ్యాయంలో మనం చూసుకుందాం. 25వ అధ్యాయము 25వ అధ్యాయం 2:3 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమని అంటున్నాడంటే, దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము అంటున్నాడు. హల్లెలూయా! ఏమని? దేవా, నేను కేవలం నీ యందు మాత్రమే నమ్మిక ఉంచాను, నన్ను విడిపించేవాడు ఒక్కడున్న కూడా లేడు, నీవు మాత్రమే తప్పించగలవు తరము వారి చేతిలో నుండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను నీ దిక్కున చూసిన నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను కనుక దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నన్నెప్పుడు నువ్వు సిగ్గుపడనీయకము ప్రభువా అని అడుగుతున్నాడు. ఎలా? ఆయన హృదయాన్ని, అతని మనస్సును, అతని ఆత్మను దేవుని వైపు ఎత్తుకున్నాడు. ఎవరు? దావీదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని? నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనిమ్మయకము. వాడికి బాగా జరిగింది, వాడు తరమబడుతున్నాడు, వాడు కృంగిపోయాడు, వాడిని ఆదుకునేవారు లేరు, ఇకను వాడు తిరిగి రాడు, ఇకను వాడు తిరిగి లేవలేడు, ఇదిగో పడిపోయాడు అని వారు నన్ను గూర్చి ఉత్సాహించి, వాడిని ఆదుకునేవాడు లేడు, వాడు బ్రతుకంతే, వాడి హీనమైన స్థితి అంతే, ఇదిగా వాడిని తరుముతున్నాము, వాడిని ఆదుకునేవాడు లేడు, ఇడిపించేవాడు ఒకడు కూడా లేడు, మేమే ఉన్నామని వారు నన్ను గూర్చి ఉత్సాహింపకుండున్నట్లు ప్రభువా నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవడును సిగ్గునొందడు. వారు నన్ను కూర్చి ఉత్సాహింపకూడదు. నీ కొనకు ఎవరైతే కనిపెడతారో, కనిపెట్టడం అనేది ప్రార్థన ఎంత గొప్పదో కనిపెట్టడము అంత గొప్పదై ఉంటుంది. ప్రార్థించిన వెంటనే కార్యము జరుగుతుంది అని దేవుని వైపు కనిపెట్టాడు ఏలియా గారు కదా. ఆ రీతిగా మనము కనిపెట్టు వారమై ఉండాలి. ఎవడును సిగ్గునొందలేడు ప్రభువా, నేను అదే విధంగా కనిపెడుతున్నా, నన్ను సిగ్గుపరచకు, నా తల ఎత్తు, వారు చూస్తుండగానే నా తల ఎత్తు అని అడుగుతున్నాడు. ఏతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. ఎలా? కారణము లేకుండా కీడు చేస్తారు చూడు, కారణము లేకుండా ద్రోహాలు చేస్తారు చూడు, వాళ్ళు సిగ్గుపడతారు. నేను ఏ కారణం చేత నా శత్రువులకు నేను కీడు చేశాను, ఎక్కడ ఎవరికి ఏం అన్యాయం చేశాను ప్రభువా, కాబట్టి నేను ఎందుకు సిగ్గుపడాలి ప్రభువా, నన్ను సిగ్గుపడనీయకము అని వెతుకుతున్నాడు. వెతకడమే కాదు, ఇక్కడ 7వ అధ్యాయంలో ఇంకో మాట అంటాడు. 6-7 వచనాలలో 6-9 నుంచి చూసుకున్నట్లయితే, యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము ననుచుటకు లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము, న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు కదా అంటున్నాడు. దేవుడు న్యాయవిధిని నియమించి ఉన్నాడు కాబట్టి ఎందరైతే తరుగుతున్నారో యెహోవా కోపము తెచ్చుకొని ఆ విషయంలో, నా వాద్యము నీది, నా యుద్ధము నీది, నా విరోధుల ఆగ్రహమును నువ్వు అణిచివేయాలి. అణుచువాడవు నీ ఒక్కడవే. మనుషుల హృదయాలలో రేగుతున్న ప్రతి అల్లరిని అణుచువాడవు నీ ఒక్కడవే. కాబట్టి నీవు అణిచివేయి ప్రభా, అణిచివేసి నన్ను ఆదుకునుటకు నువ్వు మేలుకు ప్రభువా. అంటే దేవుడు నిద్రపోయేవాడా? దేవుడు కునికేవాడా? కాదు. కానీ దావీదు గారు దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు, ఆయన వేడుకుంటున్నాడు, మేలుకో ప్రభువా మేలుకో అని అంటున్నాడు. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా, నువ్వు న్యాయము విధులను ధర్మశాస్త్ర గ్రంథంలో నియమించి ఉన్నావు కదా, ఆ న్యాయమును బట్టి నీ నీతిని బట్టి నన్ను రక్షించుము, నన్ను తరుముతున్న వారిని శిక్షగా విధించుము. కానీ నేనేం చేశాను ప్రభువా? ఏతువు లేకుండా ద్రోహము చేయలేను, నేను ఎవరికేం ద్రోహము చేయలేను,
నన్ను విడిపించు ప్రభా అని దేవుని బతిమలాడుకుంటున్నాడు. జనసమూహం కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడు కమ్ము ప్రభా. నీవు జనములందరినీ చుట్టుకున్నప్పుడు ఆ రీతిగా ఉండు. అదే కాదు, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. ఎవరికి తీర్పు తీర్తాడు దేవుడు? జనములకు. ఎందుకో తెలుసా? ఈ జనమంతా ఆయనది కాబట్టి ప్రతి వారికి కట్టడ నియమించారు, ఆజ్ఞ నియమించాడు, ప్రేమ నియమించాడు దేవుడు. ఆ సరిహద్దులు దాటి వెళ్ళాము, దేవుడు తప్పకుండా మనకు తీర్పు నియమించిన ఇంటున్నాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము అని అడుగుతున్నాడు. ఏమని? నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నీవు నాకు న్యాయము తీర్చు ప్రభు అంటున్నాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయన నిరాకరించక ఆలకించువాడు ఇంటున్నాడు కదా. అక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే, యెహోవా నీ నీతిని బట్టి నా యథార్థతను బట్టి. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుణ్ణి? నీ నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం చేయి ప్రభు అంటున్నాడు కదా. అంటే ఎంత కాన్ఫిడెంట్! నేను యథార్థంగా ఉన్నాను, కానీ దేవుడి నీతిని బట్టే నాకు తీర్పు వస్తుంది. నరుల నుంచి నాకు తీర్పు రాదు. నరులు ఎట్టి శిక్ష విధించినను, ఎలా తరిమినను, నాకు నీతిమంతుడైన దేవుడు నా ముందున్నాడు, నన్ను పిలిచినాడు. ఆ దేవుడు మాత్రమే నన్ను విడిపించుటకు సమర్థుడు, శక్తి గలవాడు అని ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంటున్నాడు, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా. ఎవరిని? హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవుడు. మన దేవుడు ఎవరు? నీతి గల దేవుడు. నీతిని న్యాయమును ప్రేమించువాడై ఉంటున్నాడు అంటాడు. ఇంకో చోటు దావీదు రాజు ఏమంటాడంటే, ఈ శ్రమ కాలము తొలగిపోయే వరకు నన్ను నీ రెక్కల కింద ఉంచుము, నాకు నీ రెక్కల కింద ఆశ్రయము కలిగించుము ప్రభువా అని వేడుకుంటాడు. ఎందుకో తెలుసా? దేవుడి యందు నమ్మకం ఉంచాడు, దేవునితో నడుస్తున్నాడు, దేవుడితో నిలుస్తున్నాడు, దేవుడే కాపాడన ఇంటున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఎటువంటి ప్రార్థన చేయాలంటే, మనము దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉన్నామా, దేవుడి సన్నిధిలో నీతి కలిగి ఉన్నామా, దేవుడి సన్నిధిలో భక్తి కలిగి ఉన్నామా, దేవుని హృదయాన్ని అనుసరించి నడుస్తున్నామా? అయితే మనము కూడా మొర్ర పెడదాం. ప్రభువా, మమ్మల్ని తరుమువారు అనేకులై ఉంటున్నారు, మమ్మల్ని బాధించువారు అనేకులై ఉంటున్నారు, వారి చేతిలో నుండి మమ్మల్ని విడిపించుము, వారి పట్టుల నుండి మమ్మల్ని విడిపించుము ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ నీతిని బట్టి నాకు సహాయము చేయండి. ఏతువు లేని ద్రోహము నేను ఎక్కడా చేయలేను ప్రభువా. నీవు పరిశీలించి పరీక్షించువాడవై ఉంటున్నావు, హృదయ రహస్యాలను నీవు ఎరుగువాడవై ఉంటున్నావు అని దేవుని మనము కూడా వేడుకునాలి. వేడుకున్నప్పుడు శత్రువైన చేతిలో నుండి, సాతానుడైన చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తుటకు సామర్థ్యం కలిగిన వాడు, నమ్మకమైన దేవుడు కదా. ఎలానో తెలుసా? ఆయన నీతిని బట్టి మనకు న్యాయం తీర్చుమని మొర్ర పెట్టాలి. ప్రవ్వా, నేను నీ సంఘంలో ఆ విధంగా ఉన్నాను ప్రవ్వా, నేను ప్రజలకు ఇది చేశానంటే నీకు అవసరం లేదు, అది అవసరం లేదు ప్రభుల వారికి. ఏమని అడగాలి మనం? అడగడం అంటే, నీ నీతిని బట్టి నాకు సహాయం చేయి, నీ నీతిని బట్టి నాకు న్యాయం చేయి ప్రవ్వా, నా పక్షమును నిలబడు ప్రవ్వా అని దేవునికి దీనత్వము కలిగి మొర్ర పెట్టాలి. ఆ దీనులకు దేవుడు కృప మెండుగా అనుగ్రహించనంటున్నాడు. దేవాతి దేవుడు మన జీవితంలో అద్భుత కార్యములు జరిగించుటకు ఒక బలమైన ప్రార్థన ఇక్కడ దావీదు రాజు చేశాడు. ఒక బలమైన వేడుకునుడు ఆయన వేడుకున్నాడు. ఎలా అంటే, నన్ను సిగ్గుపరచకము ప్రభా, నీ నీతిని బట్టి నాకు సహాయం చేయి ప్రభా, నన్ను తరము వారి చేతిలో నన్ను విడిపించువాడు ఒక్కడును కూడా లేడు, నీవు మాత్రమే ఉన్నావు ప్రభా అని పూర్తిగా దేవుడిని డిపెండ్ అయి వేడుకున్నాడు ఆయన. మనం కూడా ఆ రీతిగా వేడుకున్నట్లయితే దేవుడు మనకు సహాయం చేయటకు సామర్థ్యం కలిగిన వాడు, నమ్మకమైన వాడు. మన దేవుడు శక్తిమంతుడు ఇంటున్నాడు. మన శక్తిమంతుడైన దేవుని మనము ఇప్పుడు ఎప్పుడు మర్చిపోకుండా ఆయన సన్నిధిలో అనుక్షణము అనునిత్యం మొర్రపెట్టినట్లయితే దేవుడు ఒకానొక దినమున దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదు మొర్రపెట్టిన వెంటనే విడుదల కలగలేదు, కానీ ఆ మొరలన్నిటినీ దేవుడు సమయాన్ని బట్టి, కాలమును బట్టి ఆయనను పరీక్షిస్తూ ఇంకను ఉన్నత స్థితిలోకి తీసుకొని రావాలని దేవుడు కొద్ది కాలము ఆలస్యం చేశాడు. కానీ దావీదును దేవుడు తన సంకల్పం చొప్పున ఏదైతే నిర్ణయించుకున్నాడో దేవుడు ఆ సంకల్పమును దావీదు ఎడల దేవుడు నెరవేర్చున్నాడు. మన జీవితాలలో కూడా కార్యము అయితే లేదని ఆగిపోకూడదు, కానీ కార్యం జరుగుటకు ఇంకను కార్య ఆరంభానికి ఎంత ప్రార్థిస్తున్నావో కార్యం అంతము పొందుకునేంత వరకు కూడా మనము అదే విధమైన దేవునందు నమ్మకంగా ప్రార్థిస్తూ ఉంటే ఒక రోజు దేవుడు మన ప్రార్థన వింటాడు. మన శత్రువుల చేతి నుండి మనల్ని విడిపిస్తాడు. మనల్ని కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎందుకో తెలుసా? క్రీస్తు యేసునందున్న వారికి ఎటువంటి శిక్ష విధి లేదు. అదే కాదు, క్రీస్తును నమ్ముకున్న వారిలో ఎవరినో కూడా సిగ్గునందినట్టు దేవుడు ఎక్కడ ఏ దాఖలాలు కూడా చూపించలేడు. కాబట్టి మనం సిగ్గుపరచుటకు వరకు పిల్లలేము కాదు, ఆశీర్వాదంలో వారసురం ఒకటికి మనము ఆశీర్వాదానికి వారసులవటికి పిలువబడి ఉన్నాం. కాబట్టి దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. విమోచకుడు, మనం పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, మన విమోచకుడు మన దేవుడు. ఇటు వాక్యము దేవుడు మనల్ని బలపరిచి ఆత్మీయంగా జీవింపజేసి తన కృపలో భద్రపరిచి బలపరిచి మనల్ని కూడా దేవుడు తలెత్తువారిగా ఉంచి నడిపించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెనోహో జియో ఛానల్ గురించి తప్పకుండా ప్రార్థించండి, పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్.